ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జనసేన పార్టీ కోసం అసన్నిసులు పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీని ఇప్పటిదాకా నడిపించినటువంటి జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మనతో పాటు ఉన్నారు. ఇటీవల కాలంలో ఏదైతే మాజీ మంత్రి వైసీపీ నాయకుడు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో రేపు 26వ తారీఖు జనసేన గుట్టుకి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన 3 రోజుల క్రితం ఏదైతే బాలినేని వాసు తాలూకు ఫ్లెక్సీలు అతని అభిమానులు ఫ్లెక్సీలు వేసి ఉన్నారు. దాంట్లో దామచర్ల జనార్దన్ బొమ్మ వేయడంతో తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహించారు. ఆ ఫ్లెక్సీలు మొత్తం చించేసి మా నాయకుడు మాకు తెలియకుండా మీరు ఎందుకు వేస్తారంట రగడ జరిగింది. అదేవిధంగా వాళ్ళు వేసిన ఫ్లెక్సీలో ఎక్కడ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఫ్లెక్సీలో బొమ్మ ఎక్కడ కనపడలేదు. అసలు జిల్లా జనసేనలో ఏం జరుగుతుంది? పొమ్మనకుండా జిల్లా అధ్యక్షుడు రియాజ్కి పొగబెడుతున్నారా? అసలు ఏం జరుగుతుందో మనం అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి మీరే ఉన్నారు. అట్లాంటి రియాజ్ గారికి తెలియకుండానే ఫ్లెక్సీలో మీ ఫోటోలు లేవు, ఏమీ లేవు. అసలు మిమ్మల్ని జిల్లా నుంచి పొమ్మనకుండా వాళ్ళు ఏదైనా పొగబెడుతున్నారా? అంటే ఇక్కడ ఒకళ్ళు నిర్ణయిస్తే పొమ్మంటానికి పోవటానికి నేను సిద్ధంగా లేను. ఇది పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి పార్టీ. ఇది ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన అడుగుజాడలో నడుస్తున్న వ్యక్తి నేను. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు నన్ను పంపించడానికో లేకపోతే ఏదో కుళ్ళు కృతంతాలు చేస్తే వెళ్ళిపోయేటటువంటి వ్యక్తిని కాదు. ధైర్యంగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా 5 ఏళ్ళు నేను పోరాడినటువంటి వ్యక్తిని. కాబట్టి అలాంటి భయాలు నాకేం లేవు. పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటటువంటి నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఆయన ఎవరికి అన్యాయం చేసేటటువంటి వ్యక్తి కాదు. ఆయన అడుగుజాడల్లో ఈ రోజుకి కాదు ఎప్పటికీ కూడా ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తాను. ఇప్పుడు ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ గారితో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు భేటీ అయ్యారు, అదే రోజు మీరు మంగళగిరిలోనే ఉన్నారు. అక్కడ ఆ భేటీ అనంతరం మీకు ఏదైనా దిశానిర్దేశం చేశాడా? ఏదేమైనా సరే జనసేన పార్టీ బలోపేతం కోసం మనం ఇట్లా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పార్టీలోకి తీసుకొస్తున్నాం, మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలి అంటే మీ అధిష్టానం నుంచి మీకేమన్నా దిశానిర్దేశం ఏమైనా జరిగిందా? అంటే పార్టీలో ఎవరైనా చేరొచ్చండి. ఇక్కడ పార్టీలో చేర్పులు మార్పులు అనేది ఏముండదు. ఒక వ్యక్తి పార్టీలో చేరతా అన్నప్పుడు ఆ యొక్క రాజకీయ పార్టీ తీసుకోవటంలో అందులో తప్పేం లేదు. కాబట్టి దానికి మమ్మల్ని దిశానిర్దేశం లేదు. పార్టీ ఒక ప్రణాళిక ఉండిద్ది. ఆ ప్రణాళికని బట్టి త్వరలో జరగబోయేటటువంటి కార్యక్రమాలు ముందుకెళ్తాం. ఇప్పుడు అట్లా కనుక మీరు ఏంటంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఇక్కడ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద కానీ వాళ్ళ అబ్బాయి మీద కానీ వాళ్ళ వియంకుడి మీద కానీ మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. అక్రమంగా మీరు చేసినటువంటి అక్రమాలు ఇవని చెప్పిన ముఖ్యమంత్రి గారిని కలిశారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిని కలిశారు. సార్ దీని మీద మనం ప్రజల్లోకి ఎంతో తీసుకెళ్ళాం, వాళ్ళు చేసినటువంటి అవినీతి వాళ్ళ మీద ఆరోపణలు ప్రజల్లోకి తీసుకెళ్ళాం. దానికి మీరు ఇమీడియట్లీ దీని మీద ఎంక్వైరీ చేసి తగిన నిర్ణయం తీసుకోండి అని మీరు చెప్పున్నారు. అట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అదే వ్యక్తిని మీరు మళ్ళీ జనసేన పార్టీలోకి తీసుకొస్తున్నారు. ఎక్కువ పోరాటం చేసింది మీరే. దీని మీద ప్రతి దగ్గరికి వెళ్ళి మీ జనసేన కార్యకర్తలను కూడగట్టి వాళ్ళు పనులు చేయకపోయినా కూడా మీరు గుంటలు బుడ్చేది కూడా వాళ్ళు చేయకపోతే మీ కార్యకర్తలతో మీరు గుంటలు బుడుస్తూ ఉంటే అప్పుడు అడవురుగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఇప్పుడు మరలా అతనే పార్టీలోకి వస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది అసలు? ఫస్ట్ అంటే పై స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి నా దగ్గర దానికి సమాధానం ఉండదు. ఏది ఏమైనా సరే ఆయన మీద గతంలో నేను చేసినటువంటి ఆరోపణలకి ఈ రోజుకి కూడా నేను కట్టుబడి ఉండా. ఈ రోజుకి మా పార్టీలోకి వస్తే ఇదనేది కదాని ఆ రోజు గతంలో ఏమైతే ఆరోపణలు చేశానో ఆ ఆరోపణలకి ఈరోజు స్టిల్ నేను ఇదిగా ఉన్నాను. సో దానికి తోడు పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేను పనిచేస్తాను. ఇక్కడ ఎవరి నాయకత్వంలో మేము పనిచేయం. ముఖ్యంగా అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే జనసేన పార్టీలో కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మాత్రమే పనిచేసిద్ది. ఎవడు వచ్చినా ఎవడు పోయినా ఎవడు నాయకత్వాలు ఉండవు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే అందరూ పనిచేయాల్సి ఉండేది. ఇప్పుడు జనసేన పార్టీలో నిన్నటి వరకు ఎక్కడ అనిపించినా రియాజ్ గారి పేరు వినపడింది. ఎలక్షన్ ముందు దాకా కూడా 2024 ఎన్నికల దాకా కూడా మీ పేరే వినపడతా ఉంది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఏదైనా ప్రోగ్రాం తలపెట్టాలన్నా ఎటువంటి కార్యక్రమం ఇది చేయాలన్నా కూడా రియాజ్ గారి చేతుల మీద జరుగుతూ ఉంది. ఎలక్షన్ల తదనంతరం ఒక్క నెలకే జనసేన పార్టీలో ఈ రాజకీయ అగ్గి అసలు ఎందుకు రాజుకుంది? ఇన్ని గ్రూపులుగా ఎందుకు విడిపోయారు? ఒక గ్రూపు ఇప్పుడు కొత్తగా వస్తున్న బాలినేని వైపు చేరి అడావుడి చేస్తూ ఉన్నారు. మీరు దీని మీద హైకమాండ్కి కంప్లైంట్ ఇవ్వటం చేయలేదు? అసలుకి ఆల్రెడీ నేను పార్టీ ఆఫీసులో కంప్లైంట్ చేశానండి. గత 5 ఏళ్లలో పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీళ్ళంతా ఏడుండారు. అసలు ఏ రోజైనా వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారా? ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా పార్టీ బలోపేతం కోసం ఒక గ్రామం అయినా లేకపోతే ఒక మండలం అయినా వీళ్ళు తిరిగారా? అవి ఏమీ లేకుండా ఈరోజు ఎవరో కొంతమంది వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని నా మీద ప్రెస్ మీట్లు పెట్టడం అనేది అది నాకు చాలా అసహ్యం వేసింది. ఎందుకంటే నేను కూడా మాట్లాడితే అది దానికి విలువ ఉండదు. పార్టీలో చెప్పాను. ఎందుకంటే గతంలో చాలా పోరాటాలు చేసాం. ఎవరైతే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని హేళన చేస్తూ
చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోస్తున్నట్టు ఒంగోలు నగరంలో ఫ్లెక్సీలు ఆ రోజు వైసీపీ అధికార పార్టీ వేస్తే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒంగోలులో ఫ్లెక్సీలు తీసేయడం జరిగింది మేము. అది ఎక్కడా జరగల. కానీ అలాంటి పోరాటాలు చేసాం. అలాంటి పోరాట పటిమ మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆయన నాయకత్వంలో మేము చేసాం. కాబట్టి ఆ రోజు లేనటువంటి షోకాలు గాళ్ళు వీళ్ళందరూ ఈరోజు వచ్చి షో చేస్తూ ఉంటే అది ప్రజలు కూడా చీకొడుతున్నారు వాళ్ళని. ఎందుకంటే చాలా ఫోన్లు వచ్చినాయి దాని తర్వాత నాకు. అసలు ఎందుకు మీరు గమ్మున్నా అంటే పార్టీ దృష్ట్యా పార్టీ నాయకత్వం చూసుకునేది. ఆల్రెడీ వాళ్ళకి షోకాస్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక వారంలో యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు. ఇప్పుడు ఏదైతే రేపు 26వ తారీఖు జరుగుతున్నటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, అదేవిధంగా వ్యాపారవేత్త కంది రవిశంకర్ గారు కానీ రేపు 26 జరగబోతూ ఉన్నారు. ఒక జిల్లా అధ్యక్షుడిగా మీకేమైనా వీళ్ళిద్దరు ఎవరైనా సరే మీకు ఇంటిమేట్ చేసి ఏమండి మేము ఇట్లా 26వ తారీఖు మీ జనసేన పార్టీలో మీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన గుట్టికి చేరబోతా ఉన్నాం, యాజ్ ఏ జిల్లా అధ్యక్షుడిగా మీరు మా వెన్నంట రండి, మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం అని మీతో వాళ్ళిద్దరు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడం జరిగింది? కంది రవిశంకర్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ వైసీపీ నాయకులు కంది రవిశంకర్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. వ్యక్తిగతంగా మేమిద్దరం కలిసి కూడా మాట్లాడుకోవడం జరిగింది. నా సహాయ సహకారాలు కూడా ఆయన అడిగాడు. 100% పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేద్దామని కూడా నేను ఆయనకి మాట ఇచ్చాను. ఏది ఏమైనా ఆయన కూడా చాలా గొప్ప మనసుతో, కంది రవిశంకర్ గారు కూడా చాలా గొప్ప మనసు, పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలి, మనము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం పనిచేయాలని చెప్పేసి ఆయన కూడా చాలా గట్టిగా ఉన్నాడు. కాబట్టి అలాంటి నాయకులు ఎవరు వచ్చినా మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. బాలినేని గారు అయితే మీకు ఈ రోజుకి కూడా ఆయన ఫోను చేయలేదు, ఏమీ మాట్లాడింది కూడా లేదు. మీరందరూ ఆ రోజు అక్కడ మరి మొత్తం ఫోటో దిగి ఒక వాట్సాప్లో గ్రూపుల్లో పెట్టున్నారు మంగళగిరి మీ పార్టీ కార్యాలయం దగ్గర. అంటే ఆయన వచ్చినప్పుడు నేను కూడా పార్టీ కార్యాలయంలో ఉండటం జరిగింది. నేను ఒక రూమ్లో ఉన్నాను. ఆ రూమ్లో ఉన్నప్పుడు మా పార్టీ నాయకులు కొంతమంది నన్ను తీసుకొని వెళ్ళి, కాదు నువ్వు ముందు ఫోటో దిగు అని చెప్పేసి అది దింపి ఆ ఫోటోని బయటికి పంపించడం జరిగింది. ఆ ఫోటో దిగినప్పుడు కనీసం మీ మధ్య ఎటువంటి సంభాషణ రాలేదా? ఏం లేదు. ఇప్పుడు ఏదైతే ఒంగోలులో ఫ్లెక్సీలు వేశారు, మొన్న దామచర్ల జనార్దన్ గారి ఫోటోలు వేసినందుకు ఏదైతే తెలుగు తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళ ఆగ్రహంతో ఆ ఫ్లెక్సీలు మొత్తం చించేశారు. తిరిగి ఇప్పుడు జనార్దన్ బొమ్మ లేకుండా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ, బాలినేని వాసు గారు ఈ బొమ్మలు పెట్టుకొని మళ్ళీ ఫ్లెక్సీలు వేశారు. ఇవి కూడా మళ్ళీ చించేశారు. ఇది రియాజ్కి సంబంధించిన జనసేన ఏదైతే జనసేన నాయకులు కార్యకర్తలు వాళ్ళు రియాజ్కి సంబంధించిన మనుషులు చించారు అని వాళ్ళు అనుకుంటున్నారు. దీన్ని మీరేమంటారు? నేను ముందు నుంచి ఒకటే చెప్తున్నానండి, ఏ జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులు కూడా ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. ఇలాంటి చిల్లర పనులు చెయ్యరు. ఎందుకంటే నేను ముందు నుంచి కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలో నడిచేటటువంటి జన సైనికులం మేము. జనసేన పార్టీకి క్రమశిక్షణతో ఈ రోజుకి మేము పనిచేస్తున్నటువంటి వ్యక్తులం. కాబట్టి ఇలాంటి చిల్లర పనులు మేము చెయ్యము. ఒంగోలు నగరంలో ప్రతి చాట కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల్లో చూసుకోండి. మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తారా, లేకపోతే ఇంకో డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తారా, కేసులు పెట్టండి. కేసు పెట్టిన తర్వాత ఆయా ఏరియాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఎవరు చించారో ఎందుకు మీరు పట్టుకొని చట్టం దాని బంధం చేసింది. అంతేగాని అనవసరంగా ఒకళ్ళ మీద మీరు అబాండాలు వేయాలంటే ఎవరు దానికి ఇదవరు. జనసేన పార్టీ ఏ ఒక్క కార్యకర్త కూడా ఇలాంటి చిల్లర పని చేయడు. ఒకవేళ రేపు 26వ తారీఖు రేపు మార్నింగ్ వీళ్ళు పార్టీలో చేరడానికి వెళ్ళేటప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మిమ్మల్ని కానీ సంప్రదిస్తే, ఇప్పుడు రవిశంకర్ గారు మీతో మాట్లాడినట్టుగా రియాజ్ గారు యాజ్ ఏ జిల్లా అధ్యక్షుడిగా మీరు రావాలి మాతో పాటు, మనం పార్టీ ఆఫీస్లో మన అధినేత సమక్షంలో మేము పార్టీలో చేరుతున్నాం, మీరు తప్పకుండా రావాలి అంటే మీ రియాక్షన్? అంటే పార్టీ నిర్ణయాన్ని బట్టి ఉంటుందండి. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీరు ఉండాలి అని నన్ను పార్టీ కనుక ఆహ్వానిస్తే 100% పార్టీ మాట కాదని నేను వెళ్ళాల్సిందే. ఎందుకంటే పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఏ రోజు కూడా నేను వ్యతిరేకని కాదు. ఎందుకంటే పార్టీయే ఎవరికైనా సుప్రీం. ఏ రాజకీయ పార్టీలో ఎవరు పనిచేసినా సరే వాళ్ళకి ఆ యొక్క పార్టీ సుప్రీం. కాబట్టి మా నాయకుడు మాటే మాకు వేదవాక్కు. నాయకుడు పిలిచాడంటే 100% విత్ ఇన్ సెకండ్స్లో వాడు ఉంటాను. ఇప్పుడు ఏదైతే ఇప్పటిదాకా మీరు కేసులు గడిచిన 5 సంవత్సరాలుగా మీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ దాడులు కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే మీ పార్టీలోకి వస్తూ ఉన్నారు. ఇక నుంచి వాటన్నిటి మీద మీ పోరాటం ఆగిపోయినట్టేగా? అంటే ఇందాక నేను అదే ఒక మాట చెప్పానండి. మేము ఏదైతే నేను గత 5 ఏళ్లలో నేను మాట్లాడానో, ఏ విషయాలైతే నేను చేశానో దానికి ఈ రోజుకి కూడా ఆ మాట మీద నేను కట్టుబడి ఉన్నాను. నేను ఎక్కడికి వెనక్కి మాట తీసుకోవట్లేదు. నేను మాట కట్టుబడే ఉండా. సో కంప్లైంట్ కూడా ఇచ్చాము. సో ఎంక్వైరీ కనుక ప్రభుత్వం వేసిద్దని ఆశిస్తున్నాము. ఎంక్వైరీ చేస్తే నిజాలు కూడా ప్రజలకు తెలుస్తాయి. ఓకే, నిజంగానే ఆయన తప్పులు చేయకపోతే కడిగిన ముత్యంలాగా ఉంటారు. అది మేము చేసిన మంచి పనే కదా.
నిజంగా తప్పులు చేస్తుంటే దానికి ప్రజలు కూడా తీర్పిస్తారు. కాబట్టి ఏదైనా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఈ వారం రోజుల నుంచి మీరు అధినేత పవన్ కళ్యాణ్ గారిని కానీ అదేవిధంగా నాదెళ్ల మనోహరం కానీ ఎవరిని కలవలేదు మీరు? అంటే కలిశానండి, మనోహర్ గారిని కలిశాను. పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు అన్నీ మాట్లాడుకున్నాము. సో వీటన్నిటికి కూడా పార్టీ పై స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి తగ్గట్టు మేము అందరం పనిచేయమని చెప్పారు. పని చేస్తాం. ఇప్పుడు పార్టీ తీసుకునేటువంటి నిర్ణయానికి ఎవరైనా కలిసి పనిచేయాలి కదా. పార్టీ సుప్రీం. పార్టీ ఏం చెప్తే దాన్ని ఆచరించాల్సినటువంటి బాధ్యత మా నాయకులందరి మీద ఉండేది. ఓకే, థ్యాంక్ యూ. ఏదైతే జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారు చెప్తుంది ఏంటంటే గడిచిన జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఇప్పటి వరకు పనిచేసిన కార్యకర్తలందరూ బాగానే ఉన్నారు. నిన్నగాక మొన్న వచ్చి హడావుడి చేసేవాళ్ళే కొంచెం ఈ హడావుడి చేస్తూ ఉన్నారు, అంతే తప్ప ఇంకేం లేదు. అదేవిధంగా ఏదైతే మా పార్టీ అధిష్టానంగానే నన్ను కానీ ఆదేశిస్తే తప్పనిసరిగా రేపు ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ చేరే కార్యక్రమానికి కూడా నేను హాజరవుతాను. అదేవిధంగా ఇప్పటి వరకు బాలినేని గారు చేసినటువంటి వాళ్ళ కుటుంబం బాలినేని మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఏదైతే నేను కంప్లైంట్ ఇచ్చున్నానో వాటి మీద కూడా చర్యలు తీసుకోవడానికి నేను దానికి కూడా కట్టుబడి ఉన్నాను. ఆ చర్యల్లో అతను అవినీతి చేయలేదని నిరూపిస్తే కడిగిన ముత్యంలాగా మా పార్టీలో ఉంచుకుంటాం, లేని పక్షంలో అధినేత నిర్ణయం తీసుకుంటాడు అని చెప్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్.